నేస్తాలు, నేను చాలా పెద్ద పనిలో ఉన్నాను. మీరందరూ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా కథ చెబుతాను, వినండి. అనగనగా ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. అవి అలా ఆనందంగా ఉంటూ ఉండగా ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ నిప్పు నెమ్మది నెమ్మదిగా పెరిగి పెద్ద మంటగా మారుతుంది. పక్షులు, జంతువులు పారిపోవడం మొదలు పెడతాయి. కొన్ని పక్షులు, జంతువులు ఆ మంటల్లో పడి చచ్చిపోతూ ఉంటాయి. కానీ నేను మాత్రం పారిపోకుండా నా చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయడం ప్రారంభించాను. నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. ఒక కొంగ నా దగ్గరికి వచ్చి, ఓసి తిక్కదానా, నువ్వేమో పిడికడంతున్నావు, నీకేమి చేతనవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరవు, పోయి నీ ప్రాణాలు కాపాడుకో అంది. నాకు చాలా బాధేసింది. అయినా నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా, అందుకే కొంగతో ఇలా చెప్పాను. నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ మనందరం కలిస్తే ఎంతటి పనినైనా చేయగలము. చిన్న చిన్న చినుకు కలిసే కదా పెద్ద వానగా మారుతుంది. అడవిలో మనందరం చాలా మంది ఉన్నాము. మనందరం కలిసి చేయి కలిపితే ఈ అడవిని కాపాడుకోవచ్చు. ఈ అడవిని కాపాడుకుంటే మనందరం ఎంతో సంతోషంగా మళ్ళీ జీవించవచ్చు అని చెప్పాను. కొంగ ఒక్క క్షణం ఆలోచించింది. పారిపోతున్న పక్షులను, జంతువులను పిలిచి ఈ విషయాన్నే చెప్పింది. అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి నా ఆలోచన ఎంత మంచిదో మెచ్చుకున్నాయి. అంతేకాదు, నాతో కలిసి అవన్నీ కూడా తమ వంతు సహాయాన్ని చేయడం ప్రారంభించాయి. మేమందరం కలిసి చిన్న చిన్న చినుకులు వానగా మారినట్టుగా కొద్దిగా నీళ్లు తెచ్చి ఆ మంటల మీద పోసి మంటలన్నీ ఆర్పేశాము. మా అడవిని మేము తిరిగి కాపాడుకున్నాము. అంతే కదా నేస్తాలు, ఎంతటి పెద్ద పనైనా మనందరం కలిస్తే అది చాలా చిన్న పని అవుతుంది. ఆ పనిలో మనందరం కలిసి విజయాన్ని కూడా సాధించవచ్చు. ఒక్కరం చేయలేని పనిని ఐకమత్యంగా అందరం కలిసి చేయవచ్చు అని నేను చెప్పిన ఈ కథ ద్వారా మీ అందరికీ అర్థమైందనుకుంటాను. అందుకే ఐకమత్యమే మహాబలము. నేను బుజ్జి పెట్టనే కదా అని నా మాట తీసిపారేయకుండా అడవిలో జంతువులన్నీ నా మాటను అనుసరించడం ఒక గొప్పదనమైతే అడవిని కాపాడుకోవడం మరొక గొప్పదనం. మరి నా కథ మీకు నచ్చితే జాబిలమ్మ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రోజు నా కథలు వింటూ ఉండండి.